నవనారసింహ క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్న అంతర్వేదిలో ఇంకో అత్యంత పురాతన క్షేత్రం శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుంచి అంతర్వేది బీచ్కి వెళ్లే దారిలో ఉంటుంది. ఈ నీలకంఠేశ్వరుడు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి క్షేత్రపాలకుడు. కృతయుగం ఆరంభంలో బ్రహ్మదేవుడు రుద్రయాగం చేయడానికి వేదికగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని యాగ రక్షణకు శ్రీ నీలకంఠేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి యాగాన్ని పూర్తి చేశారు. బ్రహ్మయజ్ఞ వేదిక అయినందున ఈ ప్రాంతం అంతర్వేదికగా ఏర్పడి కాలక్రమేణా అంతర్వేదిగా స్థిరపడింది. రావణ సంహారానంతరం శ్రీరాముడు లక్ష్మణుడు ఆంజనేయునితో వచ్చి స్వామిని పూజించారు. అర్జునుడు తన తీర్థయాత్రా సమయంలో స్వామిని దర్శించుకున్నాడు. దేవాలయం లోపల నీలకంఠేశ్వరుడితో పాటు క్షిప్రగణపతి, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువుదీరి ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో నీలకంఠేశ్వరునికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం స్వామిని చూస్తూ కూర్చుని కనిపిస్తుంది. ఈ పెద్ద నంది పక్కన చిన్న నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. నంది విగ్రహం వెనుక చెక్కతో చేసిన ధ్వజస్తంభం ఉంటుంది. దేవాలయం రాతితో నిర్మించబడి ఉంటుంది. దేవాలయం చుట్టూ అనేక శిల్పాలు కనువిందు చేస్తాయి. దేవీ దేవతలతో పాటు హంసలు, లతలతో దేవాలయం ఎంతో అందంగా శిల్ప సంపదతో కనువిందు చేస్తుంది. దేవాలయం ఎడమ వైపున 4 రాతి స్తంభాలతో ఒక వేదిక ఉంటుంది. దేవాలయం అరుగు మీద స్వామిని ఉత్సవాల్లో ఊరేగించే నందీశ్వరుడు, పల్లకీలు కనిపిస్తాయి. శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం కోనసీమ జిల్లాలోని అంతర్వేదిలో ఉన్నది. అంతర్వేదికి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి పంటిలో గోదావరి నది దాటి సకినేటిపల్లి నుంచి చేరుకోవచ్చు. కొబ్బరి చెట్లతో నీలకంఠేశ్వర స్వామి దేవాలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవాలయం నుంచి ముందుకు వెళ్తే అంతర్వేది బీచ్కి చేరుకుంటాము. అంతర్వేదిలోని వశిష్ఠ గోదావరి సముద్రంలో సంగమిస్తుంది. గోదావరి సముద్రం కలవటం స్పష్టంగా ఒక గీతలా కనిపిస్తుంది. దీనిని అన్నాచెల్లెలు గట్టుగా పిలుస్తారు. ఇక్కడ అంతర్వేది లైట్ హౌస్ ను చూడవచ్చు. ప్రతి సంవత్సరం క్షేత్రపాలకుడైన శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి కళ్యాణం అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది.